మమ్మల్ని ప్రేమించిన పరమ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడవు తండ్రి. అవును ప్రభా, స్తుతుల ద్వారా సంఘం అంత ప్రభా స్తుతించగా విన్నారు తండ్రి. ప్రభా, వాక్యం ఇచ్చడానికి నిలబడి ఉన్నాను తండ్రి. ఒట్టివాని ప్రభా, వాని ప్రభా, నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు ప్రభా. మీరే మాట్లాడండి తండ్రి, మీరే మహిమపరచుకోండి తండ్రి, మీరే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ నజరుడైన యేసునామమున అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అట్లా చెప్దాం, హల్లెలూయా. దైవ సేవకులు మరి యేసోబు గారికి, మరి పెద్దలకు, విశ్వాసులకు, స్త్రీల సమాజం గారికి, ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనం తెలుపుతున్నానండి. వందనాలు. ఈరోజు దేవుడు మన కృప ఉన్నదంటే, సంఘంకి వచ్చామంటే కేవలం ఆయన ఇచ్చే ఉచితమైన కృప. చూడండి, మన ప్రాణం ఉంటేనే మన బాడీ పనిచేద్ది. మన ప్రాణం వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు, శవం అయిపోతుంది. నిజంగా దేవుడు మనల్ని ఈ విధంగా సజీవ లెక్క ఉంచాడంటే ఆయన ఉచిత కృప. సర్వ సృష్టిని సృజించి మరి బైబిల్లో ఎన్నో కార్యాలు, ఏమీ లేని వారిని ఉన్నత స్థితులకి ఉంచిన దేవుడు. అలాగే మనల్ని కూడా దేవుడు ఉంచగల సమర్థుడు. చూడండి, ఇంటికి ఇల్లాలు అంటారు కదండి. ఇంటికి ఇల్లాలు దీపము, అంతే కదండి. ఇంటికి ఇల్లాలు ఇంటికి ఇల్లాలు దీపం అవుతే మరి దీపం ఎవరండి? దీపము దేవుడే. పెట్టుకోండి, ఇది దీపము దేవుడు అయితే పిల్లలకు అవనండి, పెద్దలకు అవనండి, ఎవరికైనా అవరండి, సర్వ సృష్టిలో అందరికీ దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఇల్లాలు అవనండి, ఎవరు అవనండి, దేవుని వాక్యం అనే దీపం లేకపోతే ఆ ఇంట్లో ఏముంటుందండి? విజయం ఉండదు, వర్ధిల్లరు, ఆశీర్వాదం ఉండదు. అదే దేవుని వాక్యము అనే దీపము వాళ్ళ హృదయం ఉంటే ఆ కుటుంబం అంతా క్షేమంగా చక్కగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. దేవుని కృప మన మీద ఉండాలంటే సంఘానికి మనం సరైన రీతిలో ఉండాలి. ఇప్పుడు చూడండి, హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి, మనం ఏదైనా నొప్పి వస్తుంది, గ్యాస్ నొప్పి అని ఏం చేస్తాం? పర్లేదు, తాతికి వెళ్దాం అంటారా? లేదు. మరి దేవుని సంఘం అవుతే, అది బండరావు గారు రావట్లేదండి, ఉద్యోగం డ్యూటీకి వెళ్ళిపోయి అన్నారు అనుకోండి, మరి మంచిది. ఎలా ఉండాలంటే దేవుని సంఘం పట్ల దేవుని మీద ఆశపడి రావాలి సంఘానికి. దేవా, నువ్వు బ్రతికిస్తున్నావంటే, నువ్వు ఉద్యోగం ఇచ్చావంటే, సమస్తం ఇచ్చావంటే ఎవరి కృప అండి? దేవుడిచ్చే కృప. నిజంగా బైబిల్లో మరి 66 పుస్తకాలు, అంటే పాత నిబంధన గ్రంథం 39, కొత్త నిబంధన గ్రంథం 27, ఈ రెండు కలిపితే 66 పుస్తకాలు అయినాయి. ప్రత్యేకంగా స్త్రీలకు మరి అధ్యాయాలు రాశారు. ఎన్ని పుస్తకాలు రాశారు? రూతు, ఎస్తేరు, స్త్రీల పేరును నేను చెప్తున్నానండి. 2 గ్రంథాలు. ఇంకా ఉన్నాయండి, 2 గ్రంథాలు. దేవుడు అక్కడ 66 పుస్తకాల నుంచి 2 గ్రంథాలు దేవుడు స్త్రీలను మరి ప్రత్యేక రీతిలో ఉంచినట్టు చూస్తున్నాం. వీళ్ళు రూతు, ఎస్తేరు ఉన్నత స్థితిలో ఉన్నవారు కాదు. వాళ్ళు లేని స్థితిని ఉన్నత స్థితిలోకి పెట్టిన దేవుడు ఆయన. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన బైబిల్లో హదస్స అని ఉన్నది. హదస్స మరి ఏ విధంగా ఉందంటే, తండ్రి పేరు అబియేలు అని ఉందండి. ఆ తండ్రి ఎలా జరిగిందంటే, బబులోను మరి నెబుకద్నెజరు రాజు మరి యుద్ధం చేసినప్పుడు యూదా రాజు అనే ఎకీముని మరి అక్కడ చెరగా పట్టుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి హదస్స ఏమైందంటే, తల్లిదండ్రులు లేరు. మరి నా అని అనుకున్నదేమో, మరి నా జీవితంలో ఏమవుతుంది, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి అని అనుకున్నదేమో. అందుకే 1 పేతురు 5:6 చూద్దాం.
ఒకటో పేతురు 5:6. చదువున్నాం. ఉమ్, ఉమ్. ఆయన తగిన సమమందు మిమ్ముని హెచ్చించును. ఎప్పుడు హెచ్చించాలో, ఎప్పుడు దించాలో, ఎప్పుడు మనం ఉండాలో ఆయన ఈ వాక్యం ద్వారా మనం మాట్లాడుకుంటే అధస్స. మరి అధస్స ఎవరు అన్న ముందు కాకుండా మనం ఎస్తేరు గ్రంథము మరి 1-2 చదువుతాం చూడండి. అహస్వరోజు దినములలో జరిగిన చర్యలు వివరము హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు 127 సంస్థానాలకు అహస్వరోసు ఏలెను. ఆ కాలమందు రాజు అయిన అహస్వరోసు తుసాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 127 సంస్థానాలు అంటే మరి హిందూ దేశం నుంచి కూషు దేశం వరకు. బైబిల్లో హిందూ దేశం అంటే ఇక్కడే మనకు వ్రాయబడి ఉంటుంది. మరి హిందూ దేశం నుంచి కూషు దేశం వరకు మరి వ్రాయబడి ఉన్నది. ఏంటంటే అహస్వరోజు మరి ఏలినట్లుగా, మన రాజుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వస్తే అనే రాణి ఏమైందండి, తిరుగుబాటు చేయడం వల్ల, అక్కడ విందులోకి వెళ్ళకపోవడం వల్ల, రాజుకు కోపం వల్ల మరి అక్కడ ఏం జరిగిందంటే ఒకసారి చూద్దాం. చూడండి 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అధస్స ఎవరు అన్నది. తన పినతండ్రి కుమార్తె అయిన అధస్తాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనని ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖం గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించును. ఇక్కడ ఎలా అంటే మొర్దెకై యాక్చువల్లీ అన్న వరుసలు అవుతాడు, ఆ చెల్లి అవుతుంది ఎస్తేరు. కానీ అక్కడ ఏం చేశాడండి, కుమార్తెగా స్వీకరించాడు. ఎస్తేరు ఒకవేళ అనుకున్నదేమో, నాకెవరో లేరు, నన్ను చూసేవారు ఎవరు లేరు. మరి ఏంటంటే దేవుడు ఏర్పరిచాడు తండ్రి కింద ఎవరిని, మొర్దెకైని. చూడండి, మొర్దెకైని ఏర్పరిచాడు. మరి చక్కగా మరి మొర్దెకై ఏం చెప్తే అదే వింటుంది. కానీ ఇక్కడ చూడండి 2:3 చదువుదామండి. 2వ అధ్యాయం ఎస్తేరు 3వ వచనం. ఒక్క నిమిషం చదువుకుందాం. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి సూసాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపర్యగు రాజు యొక్క నపుంసకుడు ఏగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సమస్తానన్నిటిలో పరిచారులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను ఇచ్చిన తరువాత రాజు ఆ కన్యకలు దేని యందు ఇష్టపడును ఆమె వష్టికి బదులుగా రానియగును. ఈ మాట రాజునకు అనుకూలమైన గనుక అతడు అలాగూ జరిగించును. ఇప్పుడు చూడండి, 127 సంస్థానాలకు ఏకైక రాణి ఎవరండి, ఎస్తేరు. దేవుడు నిలబెట్టాడు. ఏమీ లేని పరిస్థితిలో ఉన్న ఎస్తేరుని అక్కడ తీసుకొచ్చాడండి, ఉన్నత స్థితిలో తీసుకొచ్చాడు. రాజు అక్కడ సూసాను కోటలో రాజు పరిపాలన ఉన్నదంటే చూడండి దేవుడు ఎలాగ చేశాడు. ఎస్తేరు ఏ విధంగా సిద్ధపడ్డది, ఎస్తేరు ఎల్లటకి ఏంటి కారణం అని మనం చిన్నగా చూద్దాం. ఎస్తేరు 3 చదువు కదండి, 2:12 చదువుదాం. 6వ మాసమున గోపరస తైలంతోనూ 6 మాసములు సుగంధంతోనూ తేల పరిమళ క్రియల కొరకై మరి వేరే పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజు నద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజు అయిన అహస్వరోసు నద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి
వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు నద్దకు ఆ విధముగా పోవుచుండెను. చూడండి, సుగంధ ద్రవ్యులు అంట 6 నెలలు, అంటే ఇంకో 6 నెలలు ఏమన్నది అక్కడ, గోపరసం తైలముతోను. మరి సంవత్సరం అయిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు ఎవరిని ఇష్టపడతాడో వారు రాణి అవుతారు. మరి ఇక్కడ 127 సంవత్సరాల నుంచి పోగు చేయబడ్డారు. ఎన్ని సంవత్సరాలు, 127 సంవత్సరాల నుంచి పోగు చేయబడ్డారు ఈ కన్యకులు ఎస్తేరు కూడా ఉన్నది. అందుకే 2:15 చూద్దాం. ఎవరు ఈయన చూసేవారు? ఈయన 2:15. ఓకే. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొని తన పినతండ్రి అయిన అబియేలు కుమార్తెగు ఎస్తేరు రాజునంతకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సండుడైన ఏగే నిర్ణయించిన కాలము అలంకారంగా ఆమె మరి ఏమి కోరలేదు, కానీ ఎస్తేరుని చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. అంటే వేరే స్త్రీలు కోరారు. ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి. ఇక్కడ రాశాడు కదండి, భోజన పదార్థాలు కూడా 12 పేరాలు ఉంది కదండి. పదార్థములతోనూ మరి వేరే పదార్థములతోనూ స్త్రీల పరమల క్రియల ముగించి రాజునద్దకు పోవారు. అంటే పదార్థములు అంటే 6 నెలలు రాజు చెప్పాడు, మరి మీకు ఏమి కావాలంటే అది ఇవ్వాలి స్త్రీలకని సిద్ధపాటు కలిగి మరి వెళ్ళినప్పుడు ఎస్తేరు కన్నా ప్రేమ పుట్టిందని, హేగేకే పుట్టిందంటండి. అక్కడ తయారు చేసే బ్యూటీ పార్లర్ హేగే ఆ కాపరి అతనికి ఏం చేసిందండి, దయ పుట్టిందంట. చూడండి, మళ్ళీ చదువుదామండి 15. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహైలు కుమార్తెకు ఎస్తేరు రాజునద్దకు వచ్చినప్పుడు చెప్పండి, చదవండి. స్త్రీలు కాయు రాజు యొక్క సండుడైన ఏకే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టింది. దయ పుట్టాలంటే ఎవరు కలుగు చేయాలండి? దేవుడే కలుగు చేయాలి. భర్త మీద ప్రేమ పుట్టాలంటే ఎవరు కలుగు చేయాలి? దేవుడే కలుగు చేయాలి. మరి భార్య మీద ప్రేమ పుట్టాలంటే దేవుడే కలుగు చేయాలి. సమస్తానికి ఆయనే దేవుడు. ఆయన ఏదైనా చేయగల దేవుడు. మళ్ళీ 2:10 చూద్దామండి. వీళ్ళందరికంటే ఎస్తేరును ప్రేమించెను, కన్యకులందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. చూడండి ప్రియులారా, దేవుడు మరి వస్తికి బదులుగా ఎవరు నిర్ణయించాడండి? వస్తికి బదులుగా రాణిగా ఎవరు నిర్ణయించాడు? ఎస్తేరు నిర్ణయించాడు. మరి చూడండి, నిజంగా ఆవిడ ఏమీ కోరలేదంట. ఏగే ఏమిస్తే అదే సిద్ధపాటు చేసుకుందంట. ఏ వస్త్రాలు ఇస్తే, ఏ ఆంబరాలు ఇస్తే, ఏ గోల్డ్ ఇస్తే, డెకరేషన్కి ఏ రకరకాలుగా అడిగారు వేరే కన్యకులు. కానీ ఈవిడ మాత్రం ఏమి కోరలేదు. ఏగే ఎలా సిద్ధపడితే అలాగే వెళ్ళింది. రాజుకి ఏం పుట్టిందండి? దయ పుట్టింది. ఆవిడకి ఇష్టమైంది, అది దేవుడే కలుగు చేశాడు. కిరీటం పెట్టి మరి చూసినట్లుగా మనం చూస్తున్నాం. మరలా 17 చదువుతాను, 18 చదువుతాను. అప్పుడు రాజు అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై గొప్ప విందు చేయించి సంస్థానంలో సెలవు దినము ప్రకటించి రాజుకు స్థితి తగినట్లుగా బహుమతులు ఇప్పించాను. చూడండి, దేవుడు కార్యములు చూడండి.
రాజుకి ఇష్టమైనందున ఏమి కలిగిందండి? గొప్ప విందు కలిగిందంట. ఇక్కడ సాదృశ్యంగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మగా ఎవరున్నారండి? హేగే. కాపరిగా కూడా మనం అనుకోవచ్చు, పరిశుద్ధాత్మ కూడా అనుకోవచ్చు. ఎస్తేర్ అయితే సార్వత్రిక సంఘంలో ఉన్నది. ఎలా ఉందండి? సార్వత్రిక సంఘంగా ఉన్నది. ఈవిడ 127 సంవత్సరాలకు ఏకైక రాణి. మిగతా స్త్రీలు అయితే నమ్మకార్థపు సంఘాలుగా ఉన్నారు. చూడండి, సంఘాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ పాటలు ఉన్నాయి, ఇక్కడ పాటలు ఉన్నాయి, ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి, ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఎత్తబడేది మరి ఎవరో? సార్వత్రిక సంఘం, కాటన్ సంఘం అంటారు. ఆమేన్. సార్వత్రిక సంఘంలో మనం వెళ్ళాలి ప్రియులారా. చూడండి, మళ్ళీ ఒక్కసారి చూద్దామండి ఎలాగ సిద్ధపడ్డాడు. ఒక్కసారి చూద్దాం. ఇది 2వ అధ్యాయము 4. ఓకే అండి. ఇప్పుడు ఎస్తేరు ఎవరి కోసం సిద్ధపరిచారండి? రాజు కోసం. ఇప్పుడు సంఘం ఎవరి కోసం సిద్ధపడాలి? ప్రభువు అయిన యేసుక్రీస్తు కోసం. అంటే ఆహస్వరోజు రాజు, ఎస్తేరు సార్వత్రిక సంఘము. చాలా అర్థం చేసుకోవాలి. నేను తొందరగా మీకు చెప్పడం వల్ల అర్థమవుతుందో తెలియదు, కానీ ఎస్తేరు సార్వత్రిక సంఘం అయితే రాజు అహస్వరోజు రాజు మరి యేసుక్రీస్తు వారు. మరి మన సంఘము ఎస్తేర్లుగా సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలండి? ఎస్తేర్లా సిద్ధపడాలి. మరి దేవుడు కోరుకునేది ఏంటంటే సంఘములో మచ్చ, డాగు, కలంకము, ముడత ఏమి ఉండకూడదంట సంఘములో. మరి అలా ఉన్న సంఘాల్లో కక్షలు లేవంటారా? అసూయలు లేవంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఒకటి, పరిశుద్ధాత్మ మన పూర్తిగా పొందుకోకపోతే చాలా ఇబ్బందులు గురైపోతాం. మనము చూడండి, 10 మంది కన్యకులు. ఒకసారి అర్థం చేసుకోండి. మత్తయి 25లో ఉంది, అది చదవద్దును. కానీ 10 మంది కన్యకులు ఉన్నారు. ఆ 10 మంది కన్యకుల్లో ఒకే ఉద్దేశంతో ఉన్నారు. ఎవరిని కలుసుకోవాలని? పెండ్లి కుమారుని ఎదుర్కోవాలని ఒకే ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళ దివిటులు 10 దివిటులు ఉన్నాయి. అంటే రక్షణ, 10 మందికి రక్షణ ఉంది. మరి ఏంటి వ్యత్యాసం? 5గురేమో సిద్ధపడి ఉన్నారు, 5గురేమో సిద్ధపడలేదు. అంటే చదవండి 25, మత్తయి 25. పరలోక రాజ్యము తమ దివిటులు పెట్టుకుని ఉమ్, 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 అది సరిపోదు. ఇప్పుడు దివిటుల్లో మరి ఏంటి? సిద్ధి అంటే సిద్ధికి ఏంటండి? దివిటుల్లో నూనె అంటే సిద్ధి అనగా మన దేహము, నూనె అనగా పరిశుద్ధాత్మగా స్వాధీనం తీసుకుందాం. 5గురు మరి పరిశుద్ధాత్మ పూర్తిగా నమ్ముకున్నారు. వాళ్ళు దేవుని మీదే ఆధారపడిపోయారు. 5గురు నమ్ముకున్నారు, వాళ్ళకుంది పరిశుద్ధాత్మ, కానీ అంతా నిండుకొని లేదు. వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ పూర్తిగా లేదు. కొద్దిగా నామకార్థంగా సంఘాల్లో ఉంటున్నారు. ఆ విధంగా దేవుడు వచ్చినప్పుడు విడిచిపెట్టబడ్డారు వాళ్ళు. మరి ఏంటి పరిస్థితి? అప్పుడు అంటున్నాడు దేవుడు, మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పొమ్మంటాడు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? మన కక్షలు, మన ఆశయాలు మనం ఇలాగే ఎట్టుకుని ఉందామా? మరి ఎప్పుడు మారుతాం? మన బ్రతుకు మారాలి. మన బ్రతుకు మారకపోతే ఎవరో గురించి మనం ఏలు చూపిన కంటే మన బ్రతుకు మారాలి. మరి సాతాను గాడికి మరి సంఘంలో ఏమంటారండి? సాతాను గారు చూద్దాము. అపవాది గుణాలు ఎలా ఉండో చూద్దాం. దేవుడి గుణాల కంటేని అపవాది గుణాలు ఎలా ఉంటాయంటే అహంకారంగా ఉంటారు. అహంకారము, కక్షలు, పగలు ఇవన్నీ ఎవరికి సంబంధించినండి? సాతానికి సంబంధించింది. అదే దేవుడు అయితే పరిశుద్ధత, ప్రేమ, నీతి, ఐక్యత,
సంఘానికి ఏం కావాలి? తగ్గింపు కావాలి. సంఘానికి ఏం కావాలండి? వినయం కావాలి. సంఘానికి ఏం కావాలి? సమాధానం కావాలి. సంఘానికి సమాధానం ఇవన్నీ ఉండాలంటే మనకి అధిపతి ప్రభువు అయిన యేసుక్రీస్తు మన మీద ఏలాలి, మన మీద ఉండాలి. సార్వత్రిక సంఘంలో క్వార్టర్ సంఘం ఎత్తపడాలంటే ఎవరు ఉండాలి? ప్రభువు అయిన యేసుక్రీస్తు మీద ఆధారపడి ఉండాలి. ఎవరిని మనం తక్కువ అంచనా వేయద్దు. సాతానుగాడు గద్దించే సింహలే తిరుగుచున్నాడు ఎవరిని పాడు చేద్దామని. కానీ ఆ అవకాశం మనము ఇవ్వటానికి లేదు. ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నిజముగా మొర్రపెట్టు వారికి సమీపంగా ఉన్న దేవుడు ఆయన ఎవరిని వద్దని వ్యక్తి కాదైనా. ఆయన ఎప్పుడు చూడండి, సాతాను అవుతే డోరు గంటికి వెళ్ళిపోద్దంట, దేవుడు అవుతే కట్టుతాడంట. కట్టుతున్నప్పుడు నువ్వు డోరు తీస్తే, అంటే నీ హృదయం తీస్తే అందులోకి దేవుడు వస్తాడు. ఇక్కడ చూడండి, గొంగర పురుగు చూడండి, అది గొంగర పురుగు చనిపోయిన తర్వాత ఏమవుతుందండి? సీతాకాకు చిలుకలాగా అవుతుంది. మరి సీతాకాకు చనిపోయి మరల గొంగర పురుగు అవుతుందా? మనం పరిశుద్ధంగా ఉండి దేవుని ఎందుకు పవిత్రంగా ఉండి ఎందుకు మనం త్రొట్టిపోతున్నాం? మరలా గొంగర పురుగు వల్ల ఎందుకు అవుతున్నాం? గొంగర పురుగు చనిపోతే సీతాకాపు చిలుక వస్తుంది, అది చనిపోతే భయంకరంగా ఉంది. మనం చూస్తాక ఎంతో చక్కగా ఉంటుంది. గొంగర పురుగు అసహించుకుంటాం, అని సీతాకాపు చిలుకని మనం అసహించుకోము. ఆ విధంగా ఉండాలంట దేవుని ఎందుకు పరిశుద్ధాత్మ పొంది ప్రతి ఒక్కరు. అందుకే సంఘంలో అన్నాం, ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి, బాప్తిస్మం ఇచ్చుకోవాలి, రొట్టె ద్రాక్షరసలు పాలు పొందులు పొందాలి. అవన్నీ దేవుడికి కావాల్సింది. అందుకే అంటున్నాం, ప్రతి ఒక్కరు హృదయాలు ఎవరు ఉండాలండి? ఎస్తేరు ఏ విధంగా సిద్ధపడ్డాదో, గొప్ప తైలంతో ఎలా సిద్ధపడ్డదో, వాక్యం అనే ఉతక స్నానంతో మనం ఉండాలి. మనం యేసు రక్తంలో కడగబడాలి. మనం యేసు రక్తంలో కడగబడిన తర్వాతే మన పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాం. ఎందుకంటే మనం పుట్టింది పాపములోను, పాపము వల్ల ఏమొస్తుందండి? మరణం వస్తుంది. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి మరణము పొందవలసిందే. ఈ లోక మనుషులు యేసయ్యని సిలువేయగలిగారు తప్ప మరణాన్ని ఆపగలిగారండి? ఆయన లెగటం ఎవరైనా ఆపగలిగారా? మొత్తం సంఖ్యలతో బంధించేసి ముద్రేశారు, ఆయన్ని తెగిపోయినాయి. అదే అన్నాడు దేవుడు, మీరు భయపడొద్దు. ఎందుకు? దేనికి భయపడొద్దు? మరణానికి భయపడొద్దు. దేవుడు మన దేవుడు, విజయం పొందిన జయం పొందిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరండి? యేసయ్య. ఆయన ఏం చేయడు? మరణం అనే ముళ్ళును విరిచేసాడు. మనం భయపడవలసిన పని ఏమి లేదు. మన మీద మనము, మన కుటుంబము, మన పిల్లలు, ఎవరైనా మన సంఘము దేవుణ్ణే ఆరాధించాలి. ఆయనకే మహింకరంగా ఉండాలి, ఆయనకే దీవెనకరంగా మనం ఉండాలి. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని పోషిస్తాడు. మన తెలివి అపాటిది కాదు, ఇంతలో ఉండి అంతలో మాయమైపోయి ఆవురు వంటి జీవితం మంది ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడి నుంచి అయినా మనం ఐక్యత కలిగి సంఘంలో ఉండాలి. సాతాను గడంట తొరముకోకుండా, ఎవరు తొరమొక్కలొద్దండి పారిపోతాడంట. ఆ విధంగా మనం ఎవరిని పని లేదు, సాతాను గడి వాడే పారిపోతాడు. మన నుండి మనం పారిపోకూడదు. ఎవరు పారిపోవాలి? సాతాను గడి పారిపోవాలి. అట్టి కృప మరి మనం అందరికి ఉండాలని ముగిస్తున్నాను. అందరూ లేచినట్లయితే చిన్నగా ప్రార్థన చేసి స్తుతిద్దాం.